వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు మనకి టీ కోడ్ ఎలా మామూలుగా ఎలా టీ కోడ్ ఏం వాడతాం FB60 ఇది వచ్చేసి సింగిల్ స్క్రీన్ అండి FB60 అనేది సింగిల్ స్క్రీన్ F-43 అనేది డబుల్ స్క్రీన్ డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది KR డాక్యుమెంట్ వస్తుంది సో KR డాక్యుమెంట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది 31 అనేది డెబిట్ అవుతుంది 40 అనేది క్రెడిట్ అవుతుంది చూడండి 31 డెబిట్ 40 క్రెడిట్ తర్వాత వెండర్ అన్క్లియర్ ఐటమ్స్ డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేసాం కదా FBL1L లో మనం చెక్ చేసుకున్నాం అంటే వెండర్ లైన్ ఐటమ్ అన్నమాట తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తాం రేపు పొద్దున టీ కోడ్ ఏంటి F-53 సో డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది DT అంటే ఏంటి డాక్యుమెంట్ టైప్ అని అర్థం అండి DT అంటే డాక్యుమెంట్ టైప్ అని అర్థం చూపించండి DT KZ డాక్యుమెంట్ వస్తుంది క్లియరింగ్ లో అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు ఏమో DT డాక్యుమెంట్ KR డాక్యుమెంట్ పైన చూడండి KR ఉంది కదా అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు మరి క్లియర్ చేసినప్పుడు KZ సో ఇక్కడ క్లియరింగ్ లో మళ్ళీ డెబిట్ ఎంట్రీ ఏమొస్తుంది క్రెడిట్ ఎంట్రీ ఏమొస్తుంది డెబిట్ ఎంట్రీ వచ్చేసి 50 వస్తుంది క్రెడిట్ ఎంట్రీ వచ్చేసి 25 అనేది ఉంటుంది అనమాట అంటే డాక్యుమెంట్ కి కూడా చేంజ్ అవుతుంటుంది అనమాట పోస్టింగ్ కీ అనేది తర్వాత అకౌంట్ రిసీవబుల్ లో చూద్దాం అకౌంట్ రిసీవబుల్ లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్ అదే మీరు డబల్ స్క్రీన్ లో చేయాలంటే F-22 అండి డాక్యుమెంట్ టైప్ ఏముంది DR ఉంది మనం ఇప్పుడు చూసాం కదా DR 01 అంటే డెబిట్ 50 అంటే క్రెడిట్ సింపుల్ గా తర్వాత కస్టమర్ ఓపెన్ ఐటమ్ ఇన్వాయిస్ డిస్ప్లే అంటే కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL51 మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను చెప్పాను FBL51 మరి కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తాం క్లియరింగ్ టీ కోడ్ ఏంటి F-28 అనేది క్లియరింగ్ అన్నమాట ఇక్కడ కూడా స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ క్లియరింగ్స్ ఉంటాయి అవి రేపు చెప్తాను తర్వాత DT డాక్యుమెంట్ సార్ GL లో కూడా ఉంటాయి సార్ క్లియరింగ్ ఉంటదండి చెప్పాను కదా ఇంతకు ముందు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను క్లియరింగ్ చేయలేగా సార్ క్లియరింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను మీకు ఓకే మీరు క్లాస్ లో వినలేదు క్లియరింగ్స్ అనేవి చేస్తాము రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాను ఓకే ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఉంటుంది క్లియరింగ్ లో ఏముంటుంది మామూలుగా డాక్యుమెంట్ టైప్ DZ ఉంటుందండి డాక్యుమెంట్ టైప్ DZ వస్తుంది క్లియరింగ్ లో 50 అంటే డెబిట్ అవుతుంది 25 అనేది క్రెడిట్ అవుతుంది క్లియర్ కదా సో ఇట్లా మామూలు అంటే ఏ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు టీ కోడ్ ఏమి యూజ్ చేస్తున్నాము తర్వాత డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది డెబిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరండి ఆయన మ్యూట్ లో ఉండండి డెబిట్ ఎంట్రీ ఏం ఫామ్ అవుతుంది క్రెడిట్ ఎంట్రీ ఏం ఫామ్ అవుతుంది లైన్ ఐటమ్ డిస్ప్లే ఏం వస్తుంది అలాగే GL అకౌంట్ కూడా జనరల్ లెడ్జర్ పోస్టింగ్ కూడా అంతే 50 అంటే మామూలుగా డబల్ సింగిల్ స్క్రీన్ 02 అంటే డబల్ స్క్రీన్ మామూలు డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది SA డాక్యుమెంట్ వస్తుంది 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది డాక్యుమెంట్ డిస్ప్లే ఏంటి FB03 లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి లైన్ ఐటమ్ ఏంటి ఎవరు చెప్తారు FBL3N ఓకే ఇట్లా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేంజ్ అవుతుందండి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేంజ్ అవుతూ ఉంటుంది దేనికి ఏ టీ కోడ్ వాడుతున్నాము డబల్ స్క్రీన్ ఏంటి సింగిల్ స్క్రీన్ ఏంటి లేకపోతే 40 అంటే ఎలా వస్తుంది 50 అంటే ఏమొస్తుంది ఎక్కడ ఏ విధంగా ఫామ్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ సో ఇలా ఉంటుంది అనమాట ఇది కంప్లీట్ గా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డెబిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే రేపటి నుంచి క్లియరింగ్ స్టార్ట్ అవుతాయండి అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ జనరల్ GL క్లియరింగ్ తర్వాత చేద్దామండి ఇప్పుడే కాదు తర్వాత చేద్దాం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత చేద్దామండి ఓకేనా రైట్